సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చారు భయ్య వచ్చేశారు. రాక్ సాలిడ్ కంబ్యాక్ తో అర్ధరాత్రి ఉప్పల్ స్టేడియంలో సూర్యుడే ఉదయించాడు భయ్య. ఆరెంజ్ ఆర్మీ ఆటే సునామీ అనేలా వాటే మ్యాచ్, వాటే విక్టరీ, వాటే ఇన్నింగ్, థ్రిల్లర్ సినిమాని తలపించేలా ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్ మ్యాచ్ నడిచింది. అభిషేక్ శర్మ నీకొక దండంరా సామి, ఆ ఆటేంటి, ఆ షాట్స్ ఏంటి, ఆ 6ల 4ల మోతేంటి, పంజాబ్ ప్లేయర్స్ అందరికి హర్రా సినిమానే చూపించావు కదయ్యా. నీ బ్యాటింగ్ చూసిన పంజాబ్ ప్లేయర్స్ అందరూ షాక్ అయిపోయారు. 55 బంతుల్లోనే 14 4లు 10 6లతో 141 రన్లు చేసి తుఫాన్నే రేగెత్తించాడు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ వచ్చేటప్పుడు ఎంత కాన్ఫిడెన్స్ గా వచ్చాడంటే 40 బంతుల్లోనే సెంచరీ చేసిన అభిషేక్ శర్మ ఒక చిట్టి పైన దిస్ ఇస్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అంటూ తన సెంచరీని అంకితం చేశాడు భయ్య. ఇక ఐపీఎల్ హిస్టరీలోనే సెకండ్ బిగ్గెస్ట్ స్కోర్ ని చేజ్ చేసింది మన ఎస్ఆర్ఎస్ టీం. అంతకు ముందు ఈ రికార్డు కోల్కతా నైట్ రైడర్స్ పై ఉండేది. అంతకు ముందు కోల్కతా నైట్ రైడర్స్ 262 పరుగులను పంజాబ్ పై చేజ్ చేయడం జరిగింది. ఇక మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ టీం బ్యాటింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ వచ్చిన పంజాబ్ బ్యాటర్స్ మొదటి 6 ఓవర్లు పవర్ ప్లేలోనే 89 రన్లు బాదేసి తిరుగులేని స్టార్ట్ ని అందించారు. ఇక పంజాబ్ బ్యాటర్స్ లో ప్రియాన్స్ 13 బంతుల్లోనే 36 పరుగులు చేయగా మరో ఓపెనర్ ప్రభు సిమ్రాన్ 23 బంతుల్లో 42 రన్లు చేశాడు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సునామీ ఇన్నింగ్ ఆడి కేవలం 36 బంతుల్లోనే 86 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో కింగ్స్ 11 పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్లు నష్టపోయి 245 పరుగుల బిగ్ స్కోర్ ని చేయడం జరిగింది. ఇక ఇంత పెద్ద బిగ్ స్కోర్ ని ఛేదించేందుకు బ్యాటింగ్ కు వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ మొదటి నుండే తుఫాన్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు భయ్య. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ రోజు బ్యాటింగ్ చేస్తుంటే ఇది లైవ్ మ్యాచా లేదా హైలైట్ జరుగుతున్నాయి అనేలా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ 4లు 6ల మోత మోగించారు. ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 66 పరుగులు చేసి అవుట్ కాగా అభిషేక్ శర్మ 55 బంతుల్లో 141 రన్లు చేసి అవుట్ అయ్యాడు. అయితే అప్పటికే పంజాబ్ కి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇక చివర్లో వచ్చిన క్లాసెన్ ఇషాన్ కిషన్ తో కలిసి మ్యాచ్ ను గెలిపించడం జరిగింది. 55 బంతుల్లో 141 రన్లు చేసి అదరగొట్టిన అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.